రంగరంగా ఏమైంది జంగా అంతా ఆయన వల్లే అంటున్నారు ఒకరు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్లే తాను అలా చేశానంటున్నారు మరొకరు. టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా వ్యవహారంలో ఏం జరగనుందనే ఆసక్తి పెరుగుతోంది. సీఎం చంద్రబాబుతో భేటీ తరువాతే జంగా ఫ్యూచర్ ప్లాన్ ఏంటనే విషయంలో క్లారిటీ వస్తుందనే టాక్ వినిపిస్తోంది. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తి వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే చర్చ జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఈ ఎపిసోడ్ జంగా కృష్ణమూర్తి వర్సెస్ భానుప్రకాష్ అన్నట్టుగా మారిపోవడమే. కాటేజ్ కోసం తనకు కొండపై కేటాయించిన స్థలాన్ని దక్కకుండా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ చేశారని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు జంగా. తనను భానుప్రకాష్ కావాలనే టార్గెట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా. నేనొక్కనే కాదు కదా, ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాను. అయితే స్థల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగింది కాబట్టి వ్యతిరేకించానన్నారు భానుప్రకాష్. జంగా కృష్ణమూర్తి రాజీనామా తొందరపాటు నిర్ణయమన్నారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. సనాతనవాది అంటూ జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను భానుప్రకాష్ స్వాగతించారు. స్వామివారికి కాపలా కుక్కలాగే ఉంటానన్నారు. వారు తొందరపడ్డారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే దాదాపు 3 పర్యాలు వారు ధర్మకర్తల మండలి, 3వ పర్యాయం వారు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రాజీనామాని వారు వెనక్కి తీసుకుంటారని చెప్పి ఆశాభావం ఉంది నాకు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సేవకు వచ్చారు. క్షణికావేశంలో వారు ఏమైనా పొరపాటున ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. మనిషి కదా మనం, ఆవేశం లేదన్నా తీసుకుండొచ్చు. దాన్ని వెనక్కి తీసుకుంటారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. నిన్న టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేయడంతో ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇక జంగా కృష్ణమూర్తి రేపు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. తన రాజీనామా, తిరుమల కొండపై తనకు కేటాయించి రద్దు చేసిన స్థలంపై ప్రధానంగా చర్చించనున్నారు. శనివారమే ఈ భేటీ జరగాల్సి ఉన్నా పలు కారణాలతో ఆదివారానికి వాయిదా పడింది. చంద్రబాబుతో భేటీ తర్వాత జంగా కృష్ణమూర్తి తన నిర్ణయాన్ని మార్చుకుంటారా, లేక టీటీడీ బోర్డు సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామాకు ఆమోదం లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.